ఈ 1000 నామాలు చదివినటువంటి ఫలితము రావాలి అంటే ఒకటే ఒక నామం పలకాలి. ఏ నామాది? శ్రీరామ నామాన్ని పలకాలి. ఇది ఎవరో మీలాంటి వాళ్ళు నారాయణ కూడా చెప్పిన వాడు కాదు, సాక్షాత్తు పరమశివుడు చెప్పినటువంటి వాడు. అది ఎవరైతే చెప్పారు? మామూలు అడిగితే చెప్పలేదు, పార్వతి అడిగితే చెప్పాడు. కేవలం ఉపాయేన లఘున, చిన్నగా ఉంటారు వాళ్ళు, పాపం పలకలేదు, కష్టపడలేదు, వాళ్ళు కంటతరపడి కూర్చొని పూజ లేదు. కానీ వాళ్ళకి బలం రావాలి. ఏం చేయాలి అంటే అప్పుడు చెప్తారు, వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇంత సులభమైన పద్ధతి చెప్పిన తర్వాత కూడా రామనామాన్ని మనం పలకలేకపోతే ఇంకా మన జన్మకు ఏమనుకోండి చెప్పండి. రోజు ఏమని చెప్తున్నారా మీకు? గంటల తరబడి ఏమని చెప్పారా మనకు? ఈ సమయము ఆ సమయం ఏం లేదు. స్నానం చేసామా చేయలేదా పని లేదు, తిందామా తినలేదా పని లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, రామ నామాన్ని పలుకు రోజుకు ఒక్కసారైనా. ఏమైనా కష్టపడుతున్నాము మనం? వచ్చినప్పుడు కదా బరువులు మోస్తున్నామా? రామ 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 శ్రీరామ రామ రామేది. చూడండి ఎంత బ్రహ్మైన భక్తి మార్గాన్ని చూపించారు చదువుతున్నారు. కాబట్టి మంత్రాలని ఆయన ఓడం చేసి ఆ ఫలితాన్ని ఆయనకు సమన్వయం చేస్తారు. అలాగే మధ్యాహ్నం సత్యస్నానం చేసుకున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు అయ్యగారి లోపల విగ్రహాలన్నీ శుద్ధి చేసుకొని కొత్త బట్టలు కట్టి అందంగా అలంకారం చేస్తారు. దాన్ని ఉత్సవారంభ స్నవనము అని అంటారు. బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యే ముందు ఆయనకి నీట్గా తైలంతోనే ఆయనకి మంచిగా రాసి, తైలాన్ని రాసి, అవునా మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఏం చేస్తాం? నూనె పెట్టి బొట్టు పెట్టి తలస్నానం పోసి చేస్తాం. అట్లాగే ఆయనకి కూడా చేస్తాం. కానీ ఉత్సవారంభము అని అంటారు. మధ్యాహ్నం చేస్తుంది ఏంటి అంటే ఉత్సవాంత శ్రవణము. కాబట్టి మంత్రాలని ఆయన ఓడం చేసి ఆ ఫలితాన్ని ఆయనకు సమన్వయం చేస్తారు. అట్లాగే మధ్యాహ్నం సత్యస్నానం చేసుకున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు అయ్యగారి లోపల విగ్రహాలన్నీ శుద్ధి చేసుకొని కొత్త బట్టలు కట్టి అందంగా అలంకారం చేస్తారు. దాన్ని ఉత్సవారంభ స్నవనము అని అంటారు. బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యే ముందు ఆయనకి నీట్గా తైలంతోనే ఆయనకి మంచిగా రాసి, తైలాన్ని రాసి, అవునా మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఏం చేస్తాం? నూనె పెట్టి బొట్టు పెట్టి తలస్నానం పోసి చేస్తాం. అట్లాగే ఆయనకి కూడా చేస్తాం. కానీ ఉత్సవారంభము అని అంటారు. మధ్యాహ్నం చేస్తుంది ఏంటి అంటే ఉత్సవాంత శ్రవణము. ఉత్సవం ఆరంభం అయ్యింది అని తెలియజేయడం కోసం ముందు శ్రవణం చేస్తాం. ఉత్సవం ఇక్కడతో అయిపోయింది అని చెప్పడానికి ఉత్సవాంత శ్రవణము అని చేస్తాం. ఇక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిపోయాడము ద్వాదశ ఆరాధన. ఇక్కడ మండలాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని నారాయణ మండలము, చక్రాబ్జ మండలము అని అంటారు. దీంట్లో మామూలుగా మనం ఎట్లా పడితే అట్లా వేస్తున్న డిజైన్ కాదు. మనం సంక్రాంతికో, దసరాకో, లేకపోతే ఇంకా ఏ పండుగకో మనం వేసుకునేటువంటి ముగ్గు కాదు. దీన్ని మండలము అని అంటారు. మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రతి దాంట్లో ఒక్కొక్క దేవతను మనం దీంట్లో ఆవాహన చేసుకుంటాం. మధ్యలో నారాయణుని ఆవాహన చేసుకుంటాం.
కూడా ఒక్కొక్క అక్షరాన్ని ఆరాధన చేస్తారు.